ధర్మవరంలో పొలిటికల్ హిట్ జంపింగ్ జిలానీకి కేతిరెడ్డి వార్నింగ్. మన దగ్గర నుంచి పోయిన చెప్పు నన్ను న్యాడి మళ్ళీ వస్తాను వచ్చినాక ఫస్ట్ ముద్ర పడే విధంగా సైజ్ చెప్పు నెంబర్ పడే విధంగా కొడతాను వస్తాను. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించారు, జేబులు నింపుకున్నారు. కానీ పార్టీకి కష్టం రాగానే సైలెంట్ గా గోడ దూకేశారు. అలాంటి వాళ్లకు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనే కాకరేపుతుంది. మళ్ళీ పార్టీలోకి వస్తే గేటు దగ్గరే ముఖం మీద చెప్పు సైజు ముద్ర పడేలా కొడతాను అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇంతకీ కేతిరెడ్డి ఎవరిని టార్గెట్ చేశారు? ధర్మవరంలో అసలు ఏం జరుగుతుంది? మన దగ్గర నుంచి పోయిన చెప్పు నన్ను న్యాడి మళ్ళీ వస్తాను వచ్చినాక ఫస్ట్ ముద్ర పడే విధంగా సైజ్ చెప్పు నెంబర్ పడే విధంగా కొడతాను వస్తాను. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం, కానీ ఓటమి రాగానే ప్లేట్లు ఫిరాయించే నాయకులపై వైసీపీ అధిష్టానం ఫైర్ అవుతుంది. మంగళవారం ధర్మవరంలో జరిగిన వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మైక్ అందుకున్నారు. తనదైన స్టైల్లో జంపింగ్ జిలానీల బండారం బయటపెట్టారు. మన దగ్గర నుంచి పోయిన చెప్పు నన్ను న్యాడి మళ్ళీ వస్తాను వచ్చినాక ఫస్ట్ ముద్ర పడే విధంగా సైజ్ చెప్పు నెంబర్ పడే విధంగా కొడతాను వస్తాను. మళ్ళీ దాంట్లో ఏం ములాంచలేదు, అన్ని రాజకీయాల కోసమే మనం బతకాల్సిన అవసరం లేదు, క్యారెక్టర్గానే బతకాల. కాబట్టి అలాంటిది ఎవడైనా కానీ మన దగ్గర నుంచి పోయిన వాడిని మళ్ళీ మన తలుపులు తగ్గిట్టే అర్హత లేదు. శత్రువులైనా చేర్చుకున్నాం మళ్ళీ చెప్తున్నాం. ఎందుకంటే వాడు మన విధానం నుంచే మొదటి నుంచి మన మీద ఫైట్ చేస్తున్నారు, దాంట్లో తప్పేం లేదు. కానీ మన దగ్గర ఉండి సంపాదించుకుని నిలబెట్టుకోవడానికో లేకుంటే ఇంకా 10 రూపాయలు సంపాదించుకోవడానికి పోయిన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి క్యారెక్టర్లెస్ ఫెయిల్యూర్ని అసలు దగ్గరికే రానివ్వదు. నేను చేసి కొన్ని తప్పులు గతంలో, కానీ మళ్ళీ చెప్తున్నాను, అలాంటి వారిని అందరినీ కూడా దూరం పెట్టి ఒక క్రమశిక్షణ గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ ధర్మవరం నియోజకవర్గాన్ని తీసుకోపోవడానికి మీరందరూ కూడా సహకరించేందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. సొంత పార్టీలోనే ఉంటూ పదవులు అనుభవించి కూటమి అధికారంలోకి రాగానే ప్లేట్లు ఫిరాయించిన వాళ్లను ఉద్దేశించి కేతిరెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. పాత బంధుత్వాలు, స్నేహాలు పేరు చెప్పి మళ్లీ వైసీపీలోకి వస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కేతిరెడ్డి మాటల్లో చెప్పాలంటే రాజకీయాల్లో నైతికత ఉండాలి. ఎదురుగా నిలబడి పోరాడే శత్రువునైనా గౌరవిస్తారు, అవసరమైతే పార్టీలో చేర్చుకుంటారు. కానీ మన దగ్గర ఉండి దోచుకుని పార్టీని ముంచేసిన క్యారెక్టర్ లేని ఫెలోస్ను మాత్రం అస్సలు దరిదాపుల్లోకి రానివ్వరు అని కుండబద్దలు కొట్టారు. మన దగ్గర నుంచి పోయిన చెప్పు నన్ను న్యాడి మళ్ళీ వస్తాను వచ్చినాక ఫస్ట్ ముద్ర పడే విధంగా సైజ్ చెప్పు నెంబర్ పడే విధంగా కొడతాను వస్తాను. ఎవరు పోయినా ఎవరు వచ్చినా పార్టీ కష్టకాలంలో వెన్నంటి ఉన్న నిజమైన కార్యకర్తలే తన బలమని కేతిరెడ్డి భరోసా ఇచ్చారు. ఒక్కలో రాజకీయాల కోసం వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు, పార్టీలో కేవలం విధేయులకి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది అని తేల్చి చెప్పారు. అంటే క్యారెక్టర్ లేని వాళ్లకు వైసీపీ తలుపులు శాశ్వతంగా మూసుకుపోయినట్టే అని ఆయన క్లారిటీ ఇచ్చారు. మన దగ్గర నుంచి పోయిన చెప్పు నన్ను న్యాడి మళ్ళీ వస్తాను వచ్చినాక ఫస్ట్ ముద్ర పడే విధంగా సైజ్ చెప్పు నెంబర్ పడే విధంగా కొడతాను వస్తాను. ఇదిలా ఉంటే ధర్మవరంలో మరోవైపు టెన్షన్ వాతావరణం నెలకొంది. కింద కామెంట్ చేయండి.